మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. సో ప్రధానంగా కొండా సుష్మిత చేసిన కామెంట్స్ ఒకసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా కౌంటర్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కొండా సురేఖను కొండా సురేఖ గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. డిమాండ్ కాదు, మా మా హైకమాండ్కు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కొండా సురేఖ మొదటిసారే తప్పు చేసేది. మా ముఖ్యమంత్రి గారిని విమర్శించేది, తర్వాత ఆమె కూతురు విమర్శించేది. అప్పుడు కూడా కొండా సురేఖ అంత ఫస్ట్ సారి విమర్శించినప్పుడే వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ, ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా మేము మంత్రి పదవిని తొలగించండి, పార్టీ నుంచి సస్పెండ్ ఇవ్వని ఫస్ట్ టైమే ఆమె మీద కాంప్లైంట్ చేశారు. అదేవిధంగా రెండోసారి ఆమె మీద విమర్శలు వచ్చేది. ఇది మూడోసారి. ఎందుకంటే కొండ సురేఖ కూతురు సుస్మిత, ఆమె పార్టీ సభ్యత్వం లేదు, పార్టీ కార్యకర్త కాదు, పార్టీకి సంబంధం లేదు. అటువంటి ఆమె పార్టీని, మా ముఖ్యమంత్రి గారిని ఏకంగా విమర్శించడము సమంజసం కాదు. ఎందుకు అంటే మా పార్టీకి సంబంధమే లేదు. అందుకోసమే కొండ సురేఖ, కొండ మురళి కావాలని బిడ్డను ముందర పెట్టి బిడ్డ ద్వారా మాట్లాడిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారిని. కాబట్టి మేము ఏమంటున్నాము, ఖచ్చితంగా మేము మంత్రి పదవి నుంచి తొలగించి ఆ మీద క్రమశిక్షణ సంఘము మా మల్లు రవి గారిని వెంటనే ఆమె చర్య తీసుకోండి, ఆ మీద ఖచ్చితంగా పార్టీ పరంగా చర్య తీసుకొని పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తారు. సుష్మిత చేసిన వ్యాఖ్యల పైన మీరు ఖండిస్తున్నారు. ఓకే, రాజగోపాల్ రెడ్డి చేసిండు, సిన్నారెడ్డి కూడా చేసిండు కదా కామెంట్స్. అందరి మీద మాట్లాడుతున్నాను నేను. ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కూడా మేము అందరి మీద మాట్లాడాం. అందరూ కొండ సురేఖ నుంచి మొదలుకుంటే పార్టీకి కట్టుబడి ఉండకుండా పార్టీని విమర్శించే ప్రతి నాయకుడు కూడా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్తున్నాం. మా పిసిసి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా హైకమాండ్కు విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ గీత దాటి ఎవరు మాట్లాడినా క్షమించకూడదు, వెంటనే తగిన చర్య వాళ్ళ మీద తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎందుకు కొండా సురేఖను టార్గెట్ చేసి మరి నోటీసులు ఇచ్చారు? మరి రాజగోపాల్ రెడ్డికి కాదు, బీసీ మంత్రి కాబట్టి చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రిని మాట్లాడింది మీకేం బుద్ధి లేకుండా మాట్లాడుతుంది. మా ముఖ్యమంత్రిని మాట్లాడింది తెలుసా నీకు? ముఖ్యమంత్రిని ఏమని మాట్లాడింది? మా ముఖ్యమంత్రి ఎట్లా టార్గెట్ చేస్తాము? మా ముఖ్యమంత్రిని ఏమని మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆమె. మీరు దీన్ని ఏకీభవిస్తారా? పచ్చ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అని మాట్లాడతారు. ఆమె ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. ఒరిజినల్ కాంగ్రెస్ అయితే ఇట్లా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే ఆమె ఇంతకుముందు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు పోయింది. వైఎస్ జగన్ గారు ఎంబడి పోయి వైఎస్ఆర్ పార్టీలో పనిచేసింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరింది. టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆమె పచ్చి కాంగ్రెస్ ఎట్లయితుంది? పచ్చి కాంగ్రెస్ ఎట్లయితుంది ఆమె? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆమె శ్రమ లేదు, ఆమె కష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ కోసం ఏనాడు కూడా కష్టపడలేదు, కొట్లాడలేదు. మా ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని పిసిసి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను ఏకం చేసి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పార్టీకి లాయల్గా పనిచేసి పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు, మా పిసిసి అధ్యక్షుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ పార్టీ కోసం కష్టపడి పార్టీకి లాయల్గా ఉండి పార్టీని అధికారులకు తీసుకురావడంలో వీళ్ళు భాగస్వాములయ్యారు. కానీ కడమూళ్ళందరికీ ఎవరికి సంబంధం? రెడ్డి ఫ్యామిలీ 200 కోట్ల స్కామ్ చేసిందని ఆరోపిస్తున్నారు. అదే అటువంటి మాటలు మాట్లాడదు. మాటలు ఎవడైనా మాట్లాడతాడు. ఇప్పుడు కొండ మురళి, కొండ సురేఖ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పటి నుండి ఇప్పటికి 100 కోట్లు బెదిరించి అదిరించి 100 కోట్లు దోసుకున్నది. అది కాదు కదా. అందుకోసమే అవన్నీ మాట్లాడడం. ఇయ్యల్లో ఆ విషయాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి పార్టీలో ఉండి సిగ్గు ఉండాలి కదా. పార్టీ కేబినెట్లో ఎందుకున్నది? మా ముఖ్యమంత్రి అవినీతి చేస్తున్నారని చెప్తున్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఎందుకున్నది కొండ సురేఖ? వెంటనే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపో. నా బిడ్డ చేసిన కామెంట్స్కు నన్ను ఎందుకు? నీ బిడ్డనే వేసింది. నువ్వు చెప్తేనే, నీ భార్య భర్తలు మీ కొండ మురళి, కొండ సురేఖ చెప్తేనే ఆమె విమర్శలు చేసింది. కాబట్టే మేము మాట్లాడుతున్నాము. నువ్వు క్యాబినెట్లో ఉండి మా ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఉండి మా ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత మీకు ఎక్కడిది? అంటే దీని వెనక ఏమై ఉండొచ్చు మీకేమన్నా? ఆమె ఖచ్చితంగా హరీష్ రావు గారితో మాట్లాడుకున్న తర్వాతనే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తా అని చెప్పి ఆమె ఒప్పందం చేసుకొని కాబట్టే మా ముఖ్యమంత్రి గారిని విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు గారితో ఆల్రెడీ కుమ్ముక్కైంది. కొండ సురేఖ, కొండ మురళి మాట్లాడుకున్నారు.
మాట్లాడుకొని మేము తల్లి ముగ్గురికి మేము టికెట్లు ఇస్తామని అక్కడ ఒప్పందం చేసుకొని ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నారు.